టు AD1 బైక్. చాలా డేస్ అయిపోయింది ఇలా బైక్ తీసి బయటకు వచ్చి. బైక్ సౌండ్ విని కూడా నేను చాలా డేస్ అయిపోయింది. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే మన విజయవాడలో ఫ్లడ్స్ అవన్నీ తగ్గినాయి అనమాట. సో ఇప్పుడు విజయవాడ కండిషన్ ఎలా ఉంది, అసలు సౌండే లేదు బైక్ టచ్ పట్టుకుంటే. నా వాయిస్ నాకే ఇప్పుడు రీసౌండ్గా వినిపిస్తుంది. సో ఇప్పుడు విజయవాడ కండిషన్ ఎలా ఉంది అన్న దానికోసమే నేను బైక్ తీసాను. అలా వెళ్ళేసి ఒకసారి మనం ప్రకాశం బ్యారేజ్ ఇంకా భవానీపురం ఒకసారి కవర్ చేసేసి, అండ్ రీసెంట్గా మనం పెట్టిన వీడియోస్కి అయితే రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎవరైతే మనల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఇంకా చాలా మంచి కంటెంట్స్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు 1 by 1 ఇంకా గ్రో అవుతూనే ఉంటాం, మనం ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం, చాలా ఇంకా పడతానే ఉంటాము. సో కీప్ సపోర్టింగ్, కీప్ లవింగ్ అండ్ కీప్ వాచింగ్. టైం ఇప్పుడు 11 అవుతుంది. పోలీసులు ఉండే టైం అనమాట ఇది. రిస్కీ టైము. సో అబద్ధాలు ఆడాల్సిన టైం అనమాట ఇది మనకి. ఇది స్టాక్ ఎగ్జాస్ట్ అని చెప్పి తెలిసిందేగా. టూ మచ్ లౌడ్ వస్తుంది. ప్రకాశం బ్యారేజ్ కూడా బోట్స్ గుద్దుకున్నాయి అని చెప్పి న్యూస్ వచ్చింది కదా. సో ఇప్పుడు అవి కూడా తీయడానికి ట్రై చేస్తున్నారు. డ్యామేజ్ అయిన దాన్ని రిపేర్ చేస్తారు. సో ఇవాళే అలౌ చేశారని చెప్పేసి మార్నింగ్ నేను చూశాను. సో చలో ఒక రౌండ్ వేసి వద్దామని చెప్పేసి వచ్చా. బోట్స్ గుద్దుకున్న దానికి చాలా ఫోర్స్ అది మన పిల్లర్ 69 దగ్గర ఏదో బ్రేక్ అయింది. లాస్ట్ బ్లాగ్లో చూస్తే చాలా చాలా బెటర్ ఇది. లాస్ట్ బ్లాగ్లో చూసింటే అది ఉంది కదా మనకి బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్, ఆ కింద టచ్ అయ్యి అంత వచ్చినాయి వాటర్. చాలా తగ్గినాయి ఇప్పుడు. ఫ్లోట్ చాలా ప్రశాంతంగా వెళ్తుంది. లాస్ట్ టైం చాలా అగ్రెసివ్గా ఉంది. అసలు అక్కడ కూడా ఎవరు నుంచోలేదు. ఇక్కడ లైక్ లిటరలీ ఈ స్టెప్ వరకు వచ్చేసింది, కింద ఆ స్టెప్ వరకు. ఓకే, ఆ బోట్స్ అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్దాం ఒకసారి ప్రకాశం బ్యారేజ్కి. దాని మీదకి ఐ థింక్ ప్రకాశం బ్యారేజ్ మీదకి అలౌ చేయట్లేదు అనుకుంటా. అడుగుదాం ఒకసారి నన్ను. అన్నా ఎలో లేదా ట్రై చేద్దాం పక్కన వేలో నుంచి. మనం అంత లక్కీ కాదబ్బా. ఓన్లీ అటు సైడ్ అంటే గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే వెహికల్స్ని వదులుతున్నారు, మన సైడ్ వాళ్ళని వదలట్లేదు. చూడండి ఇక్కడ ఎంతమంది లైన్లో ఉన్నారు. ఈ విషయం ముందు తెలిస్తే నేను వారధి మీద నుంచి వెళ్ళొచ్చేసేవాడిని. బట్ ఓకే, బైక్ పక్కన పెట్టి నడుచుకుంటూ వెళ్ళొస్తా. ఎక్కడ పెడతాము కానీ పెట్టే ప్లేసే లేదు ఇక్కడ. కరెక్ట్ ప్లేస్ కాదు పెట్టేది. ఓకే, ఈ మధ్యలో పెట్టేద్దాం, ఫాస్ట్గా వచ్చేద్దాం అండి. ఓకే బేబీ ఇక్కడే ఉండు, ఫాస్ట్గా వచ్చేస్తా. ఓకే, లవ్ యూ. బైక్ అయితే ప్రాబ్లం ఏం కాదులేండి, కార్ రోడ్డు వెనక్కి వెళ్తేనే ప్రాబ్లం. చలో వాక్ చేసుకుంటూ వెళ్ళేసి వద్దాం ఒకసారి. అంటే అటు సైడ్ వచ్చి వాళ్ళు ఆగిపోయిన తర్వాత ఇటు సైడ్ని అలౌ చేస్తున్నారు అనుకుంటా. మనం అక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకొని వస్తే పాటలు కొడతారు మనల్ని. నేనే వెళ్తున్నాను అంకుల్. ఓకే, లెట్స్ గో ఫ్రమ్ దిస్ సైడ్. రీసెంట్ బ్లాగ్లో గాలి ఏం వస్తుందో తెలుసా? గేట్ ఏదైనా బయట ఫ్లోటింగ్ చాలా వరకు తగ్గిపోయింది. ఫోన్లో రికార్డ్ చేసి చూపిస్తే క్లియర్ వస్తుంది. సో ముందు చూస్తే
వాటర్ ఫ్లోటింగ్ ఘోరంగా ఉండేది. ఎక్కడ వరకు అంటే ఆల్మోస్ట్ ది హైట్ అక్కడ వరకు ఉండేది. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది వాటర్ ఫ్లోటింగ్ అయితే. చూసారు కదా, యాక్చువల్గా బ్రేక్ అయింది. ఇది బ్రేక్ అయిపోతే దాన్ని సెట్ చేశారు అండ్ దీన్ని కూడా సెట్ చేశారు. యాక్చువల్గా ఇది సిమెంట్తో ఉండేది, అక్కడ ఉంది చూసారా, ఎగ్జాక్ట్లీ. బట్ ఈ రెండు సెట్ చేస్తారు అండ్ ఇంకా వర్క్ జరుగుతుంది రిగార్డింగ్ దట్ బోర్డ్స్. యాక్చువల్లీ వాళ్ళు కూర్చున్నారు కూడా. సో మన విజయవాడలో కొత్త వ్యూ పాయింట్ అబ్బా. ఇది ఏమైందంటే బోట్ వచ్చి గుద్దుకుంది కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో బోట్ వచ్చి గుద్దుకుంది కదా, మన వాళ్ళందరూ ఆ బోట్ని చూడడానికి దీన్ని వ్యూ పాయింట్ చేస్తారు. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంతమంది ఉంటారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతమందో చూడండి లిటరలీ. చలో ఇక్కడ అయితే పొజిషన్ ఇది అండ్ కింద అయితే చాలామంది కష్టపడుతున్నారు ఆ బోట్స్ తీయడానికి. ఫ్లోటింగ్ అయితే ప్రశాంతంగా ఉంది, అంత అగ్రెసివ్ లేదు ఇప్పుడు. ఇంకా అక్కడ చూడండి, కనిపిస్తుందా? అక్కడికి వెళ్తాను ఆగండి, నేను ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ చూపిస్తాను నేను. ఓ షీట్, అక్కడే అలౌ చేయట్లా. మేబీ పాసిబుల్ నడుచుకుంటా అయినా వెళ్తాను నేను అక్కడికి. చాలా ఎండగా ఉంది, నా బాడీలో ఎనర్జీ మొత్తం పైకి లాగేస్తుంది. 1 కిలోమీటర్ వచ్చాను అనుకుంటా, వాక్ చేసుకుంటా. చూడడానికి తక్కువే అనిపించింది, నడుస్తుండే తెలుస్తుంది ఎండలో. బట్ ప్రొసీడ్ అయ్యాం కదా ఇక్కడ వద్దామని, సో నడుచుకుంటూ వచ్చేస్తున్నా. యాక్చువల్గా బైక్ అటు అలౌ చేస్తుంటే ఇటు వచ్చేసేవాళ్ళం మనం, ఇక్కడ అలౌ చేయట్లేదు. అందుకే ఇక్కడ దాకా నడుచుకుంటూ రావాల్సి వచ్చింది అక్కడి నుంచి. ఇది ఉంది కదా, సో మన విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొంచెం అక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉందబ్బా మన బైక్కి. 1 కిలోమీటర్ రావడం, 1 కిలోమీటర్ వెళ్ళడం. నా ఎనర్జీ అంతా ఇక్కడే లూజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు పైకి ఎక్కడ కొండ ఉంటుందో అది స్లైడ్ అయిపోయింది వర్షాల వల్ల. అది యాక్చువల్గా అటు వెళ్ళే రోడ్డు, ఆ రోడ్ మీద పడిపోయింది అది మొత్తం. సో ఇక్కడ ఆ రోడ్లో అలౌ చేయట్లేదు ఎవరిని, మొత్తం ఈ రోడ్కే పంపిస్తున్నారు. మన ఫ్లైఓవర్ దిగి ఇక్కడ దాకా ఫుల్ ట్రాఫిక్ అంత ఘోరంగా ఉంది ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ క్రాస్ చేసి వస్తే ఇక్కడ జాతీయ రోడ్ అన్నమాట ఇది. ఇది కూడా అవదలే. Up and roll. Angle. ఈ ఒక రోడ్ కవర్ చేసి పికప్. ఇది స్వాతి రోడ్ అనమాట. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ రోడ్ ఫుల్ మునిగిపోయింది, డివైడర్ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు చూడండి, ఆల్ ఓకే. రైట్, ఇది మన విజయవాడ కండిషన్ అయితే ఇప్పుడు ఆల్ సెట్ అయింది. కాకపోతే ఒక 10-15 days టైం పట్టింది విజయవాడ మొత్తం థాట్ నుంచి బయటికి రావడానికి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే guys. So if you guys enjoyed this vlog, if you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is AD1 Superbike signing out.